రెండు విషయాలు కూడా ఈ సందర్భంగా చెప్పాలి, బయట ప్రజలు చూస్తారు. యురేనియం తవ్వకాలు ఇక్కడ ప్రమాదం ఏంటంటే అధ్యక్ష, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, రైతాంగానికి అన్నం పెట్టేటువంటి ప్రధానమైనటువంటి కృష్ణానది మీద ఉన్నటువంటి రెండు ప్రాజెక్టులు, శ్రీశైలం కావచ్చు, సాగర్ కావచ్చు, పులిచింతలు కావచ్చు, కింద డెల్టా కావచ్చు, మొత్తం కలుషితమైన నాశనమైన పరిస్థితి, కోటాను కోట్ల మంది దెబ్బతిని పరిస్థితి. దాని నుంచి మన హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది, నాగార్జున సార్ నుంచి మన క్యాపిటల్ సిటీ కూడా దెబ్బతినే ప్రమాదం వస్తుంది. వీటన్నిటి దృష్ట్యా ఎట్టి పరిస్థితులలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వం ప్రభుత్వం. ఇది స్పష్టమైన నిర్ణయం. కాబట్టి దీని మీద ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు అని రాష్ట్ర ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేంద్రం ఒకవేళ గట్టిగా వస్తే అందరం కలిసి కొట్లాట కూడా కొడదాం, పోరాటం కూడా చేద్దామని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా వారు వేరే చెడ్డ ఉద్దేశంతో ఇవ్వరు అధ్యక్ష. ఎందుకంటే అంతరిక్ష పరిశోధనలు జరగాలి, మన దేశం కూడా అణ్వాయుధాలు సమకూర్చుకోవాలి, పక్కన ఉన్న నైబర్స్ తో కూడా కొట్లాడాలి, రకరకాల పరిస్థితులు ఉంటాయి అధ్యక్ష. భారతదేశ రక్షణ విషయంలో కూడా రాజీ లేకుండా ఉండాల్సిన బాధ్యత ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తాయి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఈ మధ్యన రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే అత్యంత బాధ్యతారాహిత్యంగా అసలు ఏం మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నామనే అవగాహన గాని పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు అధ్యక్ష. అందులోకెళ్ళి యురేనియం బయటకు వస్తుంది, తవ్వంగానే బయటకు వచ్చి నీళ్ళలో పోతుంది, కృష్ణా నీళ్ళల్లో. ఆ కృష్ణా నీళ్ళు మొత్తం కలుషితం అయిపోయి హైదరాబాద్ మొత్తం ఆగమైపోతుంది. ఇక్కడ 1 కోటి మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు నాశనం అయిపోతారని రాస్తారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష అత్యంత బాధ్యతారాహిత్యమైన, అత్యంత నీచమైన వ్యవహారం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే యురేనియం ఒకవేళ ఎక్స్ప్లోరేషన్ లో అక్కడ ఉన్నది అని తేలినా దాన్ని ప్రాసెస్ చేసి శుద్ధి చేసే వరకు వాడడానికి కూడా వినియోగంలోకి తీసుకొచ్చేదానికి కూడా అవకాశం ఉండదు అధ్యక్ష. శుద్ధి చేసే వరకు అంటే ప్రాసెసింగ్ జరిగే వరకు అందులోంచి ఏ రకమైన రేడియేషన్ కూడా రావు. ఈ మాత్రం అవగాహన లేకుండా, ఈ మాత్రం మరి వారి విశ్లేషణ లేకుండా, ఈ మాత్రం అర్థం చేసుకోకుండా ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళం, ఈరోజు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళం, ఈ రోజున్న వాళ్ళం కానీ గతంలో ఉన్న వాళ్ళం కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిదని తమ ద్వారా ఆ గౌరవ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష.